భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచవ్యాప్త పరిణామాలని కోట్ చేస్తూ ఓ మిత్రుడు పెట్టినటువంటి పోస్ట్ చూద్దాం. ఇరాన్ రైసీ, యుఎస్ ట్రంప్, అంతకుముందే మన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మోడీ గారిని అప్పుడు కొన్ని గంటల పాటు పంజాబ్ ఫ్లైఓవర్ మీద వంతెన మీద నిలువరించిన విషయం. సిఏఏ, వ్యవసాయ చట్టాల పేరుతో సంవత్సరాల తరబడి హైవేల నిర్బంధం, రైళ్ల దారుల్లో కుట్రలు, అసలు ఎన్నికల సమయాన్ని ఎలా దాటారా అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎన్ని వందల సభలు, రోడ్ షోలు, ఓ గాడ్, మన ఎస్పీజీ, రా, ఇతర భద్రతా ఏజెన్సీలు ఎంతటి నిబద్ధతతో ప్రేమతో పనిచేస్తే ఆ ఫేజ్ దాటాం. కానీ ఎంతటి శక్తివంతమైన అభేద్యం అనుకుంటున్న వ్యవస్థల్లోకి వాళ్ళు చొచ్చుకు రాలేదు అనుకోవడానికి లేదు. సమయం కోసం ఎదురు చూస్తూ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు పరీక్ష చేస్తూ చూస్తున్నారేమో కూడా. మోడీ పట్ల, దేశం పట్ల వాళ్ళ మాటలు, వాళ్ళ కసి చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. ఇది కేవలం వాళ్ళకి మొన్న ఎన్నికల్లో వచ్చిన అరకొర గెలుపు వల్ల అయితే కాదు. ఈ ప్రభుత్వం పడిపోతుందన్న అదో రకమైన మానసికత రాజకీయ పరంగా వచ్చిన ధైర్యం కాకపోవచ్చు. పత్రికల్లో సంపాదకీయాలు, వాళ్ళ సమావేశాలు కనబడుతున్న కృత్రిమ ధైర్యం, ముఖాల్లో కొట్టొచ్చినట్టు తెలుస్తున్న విషపూరితమైన నవ్వులు దేన్నో అర్థం చేస్తున్నాయి.